హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హెచ్కట్కి చూపించాను. ఈరోజు మనం వీడియోలో మంచి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి ఒక ఉగాది స్పెషల్ వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా దానికోసం నేను చేసిన వీడియో ఒక 5 సెకండ్ల డెమో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. కాపీరైట్ ఇష్యూ వల్ల ఎలాంటి సాంగ్ అయితే యాడ్ చేయలేదు, సారీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా సూపర్ వచ్చింది. కూడా ఇలాంటి వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పటికప్పుడు పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ. లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు దానికోసం కైన్మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చారు, అకౌంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇంటర్ఫేస్ ఏదైనా వస్తుంది, ప్లస్ మీద ట్యాప్ చేసి సెక్షన్ 9 ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. దాన్ని ఇలా మినిమం ఒక 40 సెకండ్స్ వరకు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత రైట్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక మంచి టెంప్లెట్ తీసుకుందాం. దానికోసం డౌన్లోడ్స్లోకి వెళ్ళి తీసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన ఒక బాక్స్ ఉంది, దాన్ని ఇలా ఫుల్లో సెట్ చేసుకోవాలి. చేసుకున్న రైట్ మార్క్ ఇచ్చేసి బ్లూ స్క్రీన్ అంతా పోవడానికి క్రోమా కీ ఆప్షన్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేసి ఇలా 51:28 స్క్రీన్లో చూపిస్తున్న సెట్ చేసి ఫోటో తీసుకున్న దానికోసం లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఒక కీర్తిశెట్టి ఫోటో తీసుకుంటాను. ఫోటో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇలా స్క్రీన్లో సెట్ చేసుకొని ఫ్రేమ్లో సెట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద టైప్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేస్తే ఫ్రేమ్లో సెట్ అవుతుంది. మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇది వీడియో ఫుల్ లెంత్లో సెట్ చేసుకోవాలి. తర్వాత రైట్ మార్క్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన దానికోసం లేయర్ మీద టైప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక మంచి స్టార్స్ ఎఫెక్ట్స్ తీసుకుంటాను. సెలెక్ట్ చేశాను. దాన్ని ఇలా 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ ఇచ్చేసి ఫ్రేమ్లో సెట్ చేసుకున్న తర్వాత క్రాప్లోకి వెళ్ళి ఎలా కావాలంటే మన ఇలా క్రాప్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్కి సాంగ్ ఉంటుంది, దాన్ని మ్యూట్ చేయాలి. ఏంటి సో ప్లే చేసి చూద్దాం. వావ్, అమేజింగ్, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. కొత్తగా అయితే వచ్చింది. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. దానికోసం ఎక్స్పోర్ట్ బటన్ టైప్ చేసి ఫుల్ హెచ్డీలో కాకుండా హెచ్డీలో ఎలా కావాలంటే అలా సెట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే బటన్ టైప్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ రన్నింగ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంది, అలాగే మీ ఫోన్ వరిగిపోవాలి, అంతా గట్టి కొట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.